దేవుడి నామం అందరూ వందనాలు. ఈ మధ్య కాలంలో ఈ మధ్యనే ఏం లేదు, చాలా రోజుల నుంచి టీవీలలో కానీ మిగతా యూట్యూబ్లలో కానీ మీరు చూస్తూనే ఉంటారు. కొంతమంది సంఘ పాస్టర్ వాళ్ళు యాడ్స్ ఎంచుకుంటారు. మా సంఘానికి ఇన్ని సర్వీసులు జరుగుతున్నాయి, ఇంతమంది జనం వస్తున్నారు అని చూపించి ఈ జనం పట్టలేనంతగా మా స్థలం కిక్కిరిసి మారి, అంటే లక్షల మంది డ్రోన్ కెమెరా ద్వారా కానీ లేకపోతే 4-5 కెమెరాలు ఉపయోగించి కానీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక సంఘానికి 1,00,000 మంది రాని, 2 లక్షల మంది రాని, 3 లక్షల మంది రాని, 10 లక్షల మంది రాని, అయితే పొయ్యే వాళ్ళందరూ క్రైస్తవులా కాదు. వీళ్ళందరూ క్రైస్తవులుగా పిలవబడతారా లేదా? ఇప్పుడు చూద్దాం. ఎవరు క్రైస్తవుడు అంటే హూ ఈస్ క్రిస్టియన్? క్రిస్టియన్ అంటే మీనింగ్ ఏంటంటే, కొత్త నిబంధన మొత్తం గ్రీక్ భాషలో రాశారు. క్రిస్టియన్ అనే పదం గ్రీక్ భాష నుండి వచ్చినది. మొట్టమొదటిగా అంతియోక అనే ప్రదేశంలో యేసుక్రీస్తు శిష్యులను క్రిస్టియానోస్ అని పిలువబడ్డారు. క్రిస్టియానోస్ అంటే గ్రీక్ లో ఫాలోవర్ అని అర్థం. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అనుసరించి నడుస్తారో వాళ్ళను యేసుక్రీస్తు ఫాలోవర్ గా పిలువబడ్డారు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, యేసుక్రీస్తు చేసినవి చెప్పినవి నువ్వు చెయ్యడమే క్రిస్టియన్ గా పిలువబడాలి. అంటే యేసుక్రీస్తు చేసినవి చెప్పినవి నువ్వు చేసినప్పుడు నువ్వు క్రిస్టియన్ గా పిలువబడతావు. అయితే ఇప్పుడు మళ్ళా మొదటికి వద్దాం. ఇప్పుడు ఈ సంఘాలకు 10 లక్షల మంది పోతూ ఉన్నారు అని చెప్పుకుంటుంటారు, 2 లక్షల మంది పోతూ ఉన్నారు అని చెప్పుకుంటారు, 4-5 సర్వీసులు మేము పెట్టుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. మరి వీరందరూ యేసుక్రీస్తును ఎంబడించి యేసుక్రీస్తు చెప్పినవి చేసినవి చేస్తూ ఉన్నారా? క్వశ్చన్ మార్క్. ఎంతమంది ఆ సంఘాలలో వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు? ఒక బ్రదర్ వచ్చి నాకు వీసా రావట్లేదు, ప్రార్థన చేయండి అంటే అయ్యగారు ప్రార్థన చేస్తారు, వాళ్ళకు వీసా వచ్చినాలని వాళ్ళు సాక్ష్యం చెప్పుకుంటారు. ఇంకొక ఆమె వచ్చి మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే అయ్యగారు ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన చేస్తే వాళ్ళ సమస్యలు తొలగిపోయినట్టుగా డయాసిస్ మీద సాక్ష్యం చెప్పుకుంటారు. ఇలా సమస్యలు వాళ్ళ అవసరాలు తీర్చటానికి యేసుక్రీస్తు భూమి మీదకి రాలేదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినది ప్రతి ఒక్కరిని పాపము నుండి రక్షించటానికి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయినారు. ఈ లోకంలో ఏ ఒక్కరు పరిశుద్ధులు లేరు, ఏ ఒక్కరు పుట్టుకతో క్రిస్టియన్ కాలేరు, ఏ ఒక్కరు జానో పీటరో పాలు అని పరిశుద్ధ గ్రంథంలో పేర్లు తీసుకొని పెట్టుకుంటే క్రిస్టియన్ కాలేరు. వారం నేను సంఘానికి పోయి కానుకేస్తున్నాను, మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా వారానికి పోతున్నాను అంటే క్రిస్టియన్ కాలేరు. క్రిస్టియన్ కావాలంటే మొట్టమొదటి అర్హత యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, నువ్వు నీ పాపాన్ని వదిలి నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు క్రిస్టియన్ గా పిలువబడతావు. మొట్టమొదటి అర్హత. రక్షణ అంటే ఏంటంటే, నువ్వు తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటావు, పాపం చేసి ఉంటావు. ఈ పాపము యేసుక్రీస్తు రక్తం మూలక మాత్రమే కడగబడుతుంది. అది ఎందుకో నేను చెబుతా. ఇప్పుడు పాపానికి వచ్చే జీతం మరణం. ఈ మరణం ఈ భూలోకంలో నువ్వు మరణించడం కాదు. అంటే ఈడ నివసించిన 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నువ్వు జీవించి మరణించడం, ఆ మరణం కాదు. దేవునితో సాంగత్యం లేకపోవడం మరణం. ఆదాముకు చెప్పిన వాక్యం ఏంటంటే, దేవుడు ఏ రోజైతే నువ్వు ఆ పండు తింటావో ఆ రోజు నువ్వు మరణించేదవు అని.
ఆ పండు తిన్న క్షణాన ఆదాము శారీరకంగా చనిపోయాడా? లేదు. దేవునితో సంబంధం విడదీయబడ్డది. అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆదాము పాపి అయిపోయాడు. ఎందుకు? అవిధేయుడిగా మారిపోయాడు కనుక. ఈ పాపం ప్రతి ఒక్క మనిషిలోకి ప్రవేశించింది. అందుకే పౌలు చెప్పేది ఏంటంటే, అందరూ పాపం చేశారు కనుక ఏ ఒక్కరూ దేవుని మహిమను పొందలేకపోయేది. అయితే మొట్టమొదటి అర్హత ఏంటంటే, నువ్వు రక్షింపబడడం. నువ్వు నీ పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను మృతుల్లో నుండి తండ్రి లేపినాడు అని నమ్మిన ఎడల, అంటే హృదయం ముందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఇది మొదటి అర్హత. రెండోది బాప్తిజం. యేసుక్రీస్తు తన శిష్యులందరికీ బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజం అనగా నీ పాపపు జీవితం వదిలి, అంటే నీటిలో, దానికి సింబాలిక్ ఏంటంటే గ్రీకులో బాప్తిజం అంటే డిప్ ఇన్ ద వాటర్. సింపుల్ గా డిప్ ఇన్ ద వాటర్ అంటే నీటిలో మునగడం. అయితే నీటిలో మునిగేటప్పుడు ఏం చేస్తారంటే శరీరం మొత్తం తలతో సహా నీటిలో ముంచి పైకి లేపుతుంది. దీనికి సాదృశ్యం ఏంటంటే నీ పాపపు జీవితాన్ని వదిలేసి నూతన జీవితంతో తిరిగి లేస్తున్నావని అర్థం. యేసుక్రీస్తు మన పాపములన్నీ తీసుకుని వెళ్ళి సిలువలో మరణించి రక్తం కాచడం వల్ల నీ పాపాలు తొలగిపోతాయి. ఆయన మళ్ళా తిరిగి లేచిండు. ఎందుకు? నీకు నూతన జీవం ఇవ్వటానికి, క్రొత్త జీవితంతో నువ్వు ప్రారంభించడానికి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, బాప్తిజం తీసుకోవడం వల్ల జరిగేది ఒకటే, నీ పూర్వపు క్రియలన్నీ వదిలేసి నూతన క్రియలతో జీవితాన్ని ప్రారంభించడం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు చెప్పేది ఏంటంటే, ఎవరైనా క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు నుంచి నీ పాత జీవితం ఉండదు, నీ పాపపు కార్యంలో ఉండవు, నీ అబద్ధాలు ఉండవు, నీ వ్యభిచారం ఉండదు, నీ నరహత్యలు ఉండవు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఇప్పుడు బాప్తిసం తీసుకున్న కాంచి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీతిగా నడుచుకోవాలా, ప్రేమగా ఉండాలా, దేవుని ప్రార్థించాలి, వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యం ప్రకారం నడుస్తూ ఉండాలి. ఈ 2 అర్హతలు పొందిన ఎడల నువ్వు క్రిస్టియన్గా మారుతావు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ లక్షల మంది సంఘానికి వెళ్తూ ఉన్నారు కదా, మరి ఈ లక్షల మంది యేసుక్రీస్తును అనుసరించినప్పుడు సువార్త ఎందుకు ప్రవలటం లేదు? సువార్త ఎందుకు విస్తరించటం లేదు? దేవుని ప్రేమ ఇతరులకు ఎందుకు కనపడటం లేదు? నువ్వు క్రీస్తు యందు ఉన్న ఎడలా ఏం జరుగుతుంది? నువ్వు క్రీస్తుని నీ జీవితం మూలకంగా చూపించాలి. క్రీస్తు ఏదైతే జీవించి చూపించిండో, 3.5 సంవత్సరాల కాలంలో సేవ చేసిండు. ఆయన గుడ్డి వాళ్ళని బాగా చేసిండు, కాళ్ళు లేని వాళ్ళని లేచి నడవమని జీవితం నడిచిండు, చచ్చిపోయిన వాళ్ళని లేపిండు. లాజరస్ ఉదాహరణ, గొప్ప కార్యములు చేసిండు, నీళ్ళ మీద నడిచిండు. తుఫాను వచ్చినప్పుడు నిమ్మలించంటే నిమ్మలించటది. ఇవన్నీ నీ జీవితంలో ఎందుకు జరగట్లే? ప్రేమ. యేసుక్రీస్తు చెప్పిందంటే, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మరి ఎక్కడ ప్రేమిస్తున్నారు? నీ ప్రేమ ఎక్కడికి, ఎవరికి చూపిస్తున్నారు? నువ్వు ప్రేమ చూపించని ఎడలా, యేసుక్రీస్తు ప్రేమను చూపించని ఎడలా నువ్వు క్రిస్టియన్గా ఎలా పిలవబడతావు? నువ్వు ఆదివారం సంఘానికి పోయినంత మాత్రాన్ని నువ్వు క్రిస్టియన్ కాలేవు. జాను, అబ్రహాము పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని క్రిస్టియన్ కాలేవు. లేదు, మా నాన్న మా తాత క్రిస్టియన్ కనుక నేను కూడా వాళ్ళతో పాటుగా చేయి పట్టుకొని పోయినాను అంటే నువ్వు క్రిస్టియన్ కాలేవు. నీ అంతటికు నీవు గ్రహించాలి, నేను పాపిని అని దేవుని ముందు ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి. తర్వాత నీ హృదయం యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా స్వీకరించాలి, బాప్తిజం పొందాలి. నీ పాపపు జీవితాన్ని వదిలి నీతిమంతుడిగా నువ్వు దిద్దబడి
నడవాలి. ఇది క్రిస్టియన్ జీవితం. ఈ విధంగా నువ్వు లేని ఎడల నువ్వు ఏ సంఘానికి పోయినా, ఏం పేరు పెట్టుకున్నా, నువ్వు ఎంత క్రైస్తవ కుటుంబంలో పుట్టినా నువ్వు క్రిస్టియన్ కాలేవు. దేవుడు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను పాపము నుండి రక్షించటానికి మాత్రమే. ఆ రక్షణను పొంది బాప్తిజం తీసుకొని నీతిగా నడిచి యేసుక్రీస్తు చేసింది చెప్పింది చేసిన ఎడల నువ్వు క్రిస్టియన్గా పిలువబడతావు. దేవుని వాక్యం కూడా చెప్పేది అది.